అందరికీ నమస్కారం. శుభోదయం. మన ప్రకృతి మనకి చాలా ఇస్తుందన్నమాట. ఏ సీజన్‌కి ఆ సీజన్. ప్రాచీన ఆహారం, జీవనశైలిలో మనకి ఇలాంటివి ఎన్నో ఆరోగ్య రహస్యాలున్నాయన్నమాట. నేరేడు పండు అన్నమాట. మనకి సహజంగా నేరేడు పళ్ళు తింటాం. ఇప్పుడు సి వర్షాకాలంలో వేసవికాలం నుంచి వర్షాకాలం మధ్యలో వస్తాయి మనకి. అల్ల నేరేడు అంటే పెద్దవుంటాయి. అవి వేసవికాలం వస్తాయి మనకి. మామూలుగా దేశవాళీ నేరేడు ఉంటది. అది వర్షాకాలంలో వస్తాయి. వర్షాలు మొదలయ్యాక వస్తాయి కొంతకాలం. ఏదైనప్పటికీ సంవత్సరంలో మనం నేరేడు పళ్ళు తినడం మనకు అలవాటు ఉంది. తింటాం కూడా. కానీ మన పూర్వీకులు ఏం చేసేవారు? నేరేడు పళ్ళు సీజన్‌లో తినేవారు. అలాగే ఏదైనా అనారోగ్యం ఉన్నప్పుడు చాలా ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలు చేసుకొని తగ్గించుకునేవారన్నమాట. అంటే సడెన్‌గా ఉంటాయి చిన్న చిన్న కామన్ డిసీజెస్. అయితే మోషన్స్ అవుతుందనుకోండి, జిగట విరోచనాలు అవుతున్నాయనుకోండి, ఏం చేసేవారు? ఈ పళ్ళు రసం 2 చెంచాలు ఇస్తే ఆ జిగట విరోచనాలు తగ్గిపోతాయన్నమాట. అలాగా ఈ పళ్ళ రసం 2 చెంచాలు జిగురు మోషన్స్ అవుతుంది ఇచ్చేవారు. ఇది తగ్గిపోయాయి. మనకి యాక్చువల్‌గా ఏంటంటే ఈ వర్షాకాలంలో మనకి నీల విరేచనాలు, జిగట విరేచనాలు, రక్త విరేచనాలు అవుతుంటాయి ఈ సీజన్‌లో. అందుకేంటంటే ఈ నేరేడు పళ్ళు సింపుల్ ఒక డోసే. 2 చెంచాలు రసం ఇస్తే ఆ మోషన్స్ తగ్గిపోతాయన్నమాట. అలాగే ఇదేంటంటే ఇది యాంటీ బ్యాక్టీరియల్. ఇదేంటంటే ఇది కాలేయానికి చాలా మంచిది. కాలేయాన్ని నేరేడు పళ్ళు తినడం వల్ల కాలేయాన్ని శుద్ధి చేస్తామండి. కాలేయాన్ని శక్తివంతంగా పనిచేసేలా చేస్తామండి. కాలేయ సమస్యలు ఉన్నప్పుడు కూడా ఈ నేరేడు పళ్ళు తినడం కానీ, రసం కానీ తాగొచ్చు. ఇది యాంటీ ఆక్సిడెంట్ వల్ల కాలేయాన్ని బలపరుస్తుంది. అలాగే మెదడు కూడా పనిచేస్తుంది. జ్వరం వస్తే జ్వరం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే 2 చెంచాలు నేరేడు పళ్ళు రసం, ధనియాల కషాయం 30 ml, 2 చెంచాలు నేరేడు రసం కలిపి తీసుకుంటే జ్వరం వచ్చినప్పుడు ఉష్ణం అంటే వేడి తగ్గుద్ది అనమాట. ఆ జ్వరం వచ్చినప్పుడు తాగేవారు. అదే జ్వరం తగ్గిపోయేది ఆ జ్వరానికి. అలాగే మూత్రంలో మంట వస్తుందనుకోండి, నేరేడు పళ్ళ రసం 2 చెంచాలు కొద్దిగా నిమ్మరసం వేసి తాగితే మూత్రంలో మంట తగ్గుద్ది అనమాట. యూరిన్లో మంట, ఆ మంట తగ్గిపోద్ది అనమాట. మామూలుగా ఏంటంటే నేరేడు పళ్ళు తినడం వల్ల ఉపయోగం సంవత్సరానికి ఒకసారి తినాలి మనం. తింటే ఏంటంటే ఉపయోగం, మనకి వెంట్రుకలు, గోర్లు వెళ్ళిపోతాయి లోపలికి, అవి బయటికి రావు, కరగవు, అలా ఉండిపోతాయి అంటున్నాడు. నేరేడు పండు తింటే కరిగిపోతాయట. నేరేడు పండు తింటే అలా ఇప్పటి నుంచి వండుకుని అన్ని వెంట్రుకలు అన్నీ కూడా కరిగిపోతాయి అనుకుంటాయి. అందుకని నేరేడు పళ్ళు తింటాం. అలాగే మధుమేహానికి మనం చాలాసార్లు చెప్పుకున్నాం. మధుమేహానికి ఏం చేస్తారంటే, ఇగో ఈ పండు దోరగా ఉన్నది, పచ్చిది అన్నీ కలిపి కోసేసి పేస్ట్ చేసేసి ఒడియాల్లో ఎండబెట్టేసి అటు పొడి చేసేసుకొని రోజు కొంచెం పొడి తాగారనుకోండి, మజ్జిగలో వేసుకొని, మధుమేహం అదుపులో ఉంటుంది అన్నమాట. అది కూడా మోషన్స్ అయినప్పుడు వేసుకోవచ్చు. మనకు మరి నేరేడు పళ్ళు సంవత్సరంలో కొంతకాలం మాత్రమే దొరుకుతాయి, తర్వాత దొరకవు. సహజమైనవి మీకు ఇంచుమించుగా 2-3 నెలలు దొరుకుతాయి సంవత్సరంలో, తర్వాత దొరకవు. మరి ఏం చేద్దాం ఇప్పుడు? సంవత్సరం అంతా వాడాలంటే ఏం చేయాలి? సో దాని టెక్నిక్ చెప్తాను ఇప్పుడు. ఏం చేయాలంటే, ఈ పళ్ళన్నీ బాగా ముగ్గిపోయిన పళ్ళని కోసుకొని, బాగా ముగ్గిపోవాలన్నమాట. ముగ్గిపోయిన కోసుకొని, ఇలా కోసిన పళ్ళు ఉన్నాయి కదా, ఈయన బాగా శుభ్రంగాని కడిగేసి తుడిచేసుకొని ఇలా పిసికేసి గింజలు తీసేయాలి. చేత్తో పిసికేసి గింజలు తీసేసి ఒకసారి మిక్సీ కొట్టేసాం అనుకోండి, పేస్ట్లో అయిపోతుంది. పేస్ట్లో అయిపోయిన దాన్ని ఇలా పల్లెల్లో ఇలా వేసేసి ఎండబెట్టేయాలి. ఎండబెట్టేస్తే ఏమవుతుందంటే ఇలా పొరలా తయారవుద్ది. ఇలా మన తాండ్రలాగా ఒక పొరలా వస్తాయన్నమాట, ఎచ్చులాగా. సో వీటిని మనం దాచుకోవచ్చు, సంవత్సరంతో దాచుకోవచ్చు. ఇందులో ఏంటంటే ఇలా ఎండబెట్టడం వల్ల ఇందులో ఉన్న పోషక విలువలు పోతాయంటే కొన్ని పోవు. అలా పోని వాటిని మనం ఇలా చేసుకుంటాం. కొన్ని ఎండబెట్టినా సరే అందులో విలువలు ఏమి పోవు, నీటి శాతం ఎక్కువ ఉంటుంది. ఆ నీటి శాతాన్ని మనం తీసేస్తే, మనం ఒడియాలో పెట్టుకుంటాం కదా, వెండి పెట్టుకుంటాం, అందులో నీటి శాతం అంతా పోవడం వల్ల ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి మనకి. మనం ఎప్పటికంటే వాడుకుంటాం. అలాగే మామిడికాయ ముక్కలు ఉన్నాయి, మనం దాచుకుంటాం ఎండబెట్టి. అలాగే చించిగురు ఉంది, ఎండబెట్టి దాచుకుంటాం. అలాగే ఇది కూడా మనం ఈ జ్యూస్ని, ఈ పేస్ట్ని ఇలా ఎండబెట్టి దాచుకోవచ్చు. దాచుకొని చక్కగా ఆ పేస్ట్లో కావాలంటే కొంచెం సైంధవం కలిపి అనుకోండి, ఉప్పు చాలా బాగుంటుంది. ఇదిగోండి కట్ చేసిన పీసులు మనం ఇలా ఉన్నాయి కదా, ఇలా కట్ చేసి ఇలా ఎండబెట్టి ముక్కలు కట్ చేసుకున్నాం.
చక్కగా పొడుగ్గా తాండ్ర ముక్కలు వచ్చేసి ఇందులో ఏ నిల్వ ఉండే పదార్థాలు నేను కలపలేదు, ఏ రసాయనాలు కలపకుండా ఇలా ఉంది. ఇందులో కావాలంటే కొంచెం సైంధవం వేసుకోనుకోండి, మనం ఇలా కట్ చేసి చిన్న ముక్క ఇలా మడతెట్టి ఉగ్గు పెట్టుకుంటే బాగుంటుంది కూర. నేరేడు పండు తిన్నట్టు ఉంటుంది. ఇంకా ఒకసారి మనకి నేరేడు పండు తిన్నాం అనుకోండి, కొంచెం నాలుక మీద అంతా లేయర్లో ఫామ్ అయిపోతుంది, కానీ దీంట్లో ఉండదు. ఎక్కువ తినగలుగుతాం. అంటే రోజుకు మనం సహజంగా రోజు 5-6 నేరేడు పళ్ళు తినాలి, మంచిది. రోజుకి 5-6 నేరేడు పళ్ళు తినేది చాలా మంచిది, ఆరోగ్యం అన్నమాట. మనం తినాలి. కాబట్టి ఈ ఒక మొక్కలో 5-6 పళ్ళ సంబంధించినంత ఒక 5 పళ్ళలో ఎంత ఉంటుందో అంత ఒక మొక్కలో ఉంటుంది అన్నమాట. మనం రోజు చూసే టైంలో బొగ్గుండి తప్పించామనుకోండి, మంచి రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం. అలాగే మోషన్ ఉందనుకోండి, ఏముందో మొక్క తప్పించి చేసారంటే తగ్గిపోద్ది. అలాగే జ్వరం వచ్చిందనుకోండి, ధనియాల కషాయం పెట్టుకుని ఒక మొక్క అందులో వేసేసి తాగేసాం అనుకోండి, జ్వరం తగ్గిపోద్ది. అలా మనం ఈ సంవత్సరం అంతా ఉంచుకోవచ్చు. సంవత్సరం అంతా ఈరోజు ఏ రుచి ఉందో సంవత్సరం అంత వరకు సీసాలు పెట్టుకోవాలి, గాజు సీసా, జాడీ కానీ గాజు సీసాలు మాత్రమే పెట్టుకోవాలి, మీరు ప్లాస్టిక్ అవి కాదు పెట్టుకోవచ్చు. అందుకని ఇందులో ఏ రసాయనం లేకుండా మనం సంవత్సరం అంతా నేరేడు పండు తినచ్చు. రోజుకి 5 పళ్ళు అన్నాం కదా, అలా తినడానికి ఇది ఒక అవకాశం ఉంటుంది. మీరు చేసుకోలేదనుకోండి మాకు చెప్పండి, చేసేవాళ్ళని పంపిస్తాం మీకు. ఆ పని కూడా చేస్తున్నాం, మధ్య మేము చేస్తాం. మనం చాలా మందితో చేయించున్నాం, చేసి మనం కూడా అందుబాటులో తీసుకొస్తాం.